టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలపాలి. అంతా ఒకసారి కలిసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నువ్వుల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత అంతా మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ప్లేట్ పెట్టేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటాలు ఇలా ఉడకాలండి. ఉడికితే చాలా బాగుంటుంది. మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి టమాటా రైస్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరకు వేసుకోవాలి. అంతే అండి, టమాటా రైస్ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా రైస్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.